మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు 6 మండలాలలో హవేలీ, ఘనపూర్, పాపన్నపేట, రేగోడ్, అల్లాదుర్గం, టేక్మాల్, పెదశంకరంపేట మండలంలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 7 గంటల నుండి పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఈ మేరకు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పోలింగ్ సరళిని పరిశీలించారు. 6 మండలాలకు గాను మొత్తం 1,74,356 మంది ఓటర్లు ఉండగా పురుషుల ఓటర్లు 83,306, మహిళా ఓటర్లు 91,048 మంది, ఇతరులు 2 ఉన్నారు. ఇప్పటికే 6 మండలాలలో 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 144 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరుగుతుంది. అందుకు గాను 411 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 6 మండలాలలో 1,402 వార్డులకు గాను 332 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 1,068 వార్డులకు గాను 2,426 వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. ఈ మొత్తానికి 6 మండలాలలో 1,068 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాలతో 6 మండల పోలింగ్ కేంద్రాల వద్ద 750 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరు మండలాల్లో దాదాపు 1000 మంది దాకా సిబ్బంది వినియోగించడం జరిగింది. దీంట్లో ప్రతి పోలింగ్ స్టేషన్కు నార్మల్, క్రిటికల్గా నిర్ణయించడం జరిగింది. నార్మల్లో 1+1, అలాగే క్రిటికల్లో ఎక్కువగా ఫోర్స్ వినియోగించడం జరిగింది. ఇవే కాక ఒక ప్లటూన్ టీజీఎస్పీ కూడా రావడం జరిగింది. అదర్ డిపార్ట్మెంట్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఏసీపీ, సిఐడి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళు కూడా బందోబస్తు వినియోగించడం జరుగుతుంది. అన్ని కేంద్రాల్లో కూడా భారీ బందోబస్తు అంటే స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, అట్లాగే ఎస్పీ గారి ఫోర్సు, రిజర్వ్ ఫోర్సు కూడా పెట్టుకోవడం జరిగింది. ఎలాంటి ఈ 6 మండలాల పూట కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది.